ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఆగస్టు 6-7 తేదీల్లో మకర రాశి వారికి 5 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. అలాగే ఆగస్టు 7వ తారీఖులోపు 5 పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. ఆగస్టు 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం. అందరూ ఎంతో విశేషంగా జరుపుకునే ఈ పండుగ రోజున ఈ రాశి వారికి 5 పెద్ద కోరికలు అనేవి తీరబోతున్నాయి. అయితే ఈ రాశివారు విననున్న శుభవార్తలేంటి, అలాగే వీరికి తీరనున్న కోరికలేంటి అనే అంశాలతో పాటుగా ఈ రాశివారు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని అనుసరించి అన్ని అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. అయితే వీరికి ఉన్న కష్టం ఏంటి అని చెప్పాలి అంటే కనుక వీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా ధనం నిలకడ లేకపోవటం అనేది ఒక పెద్ద సమస్యగా మీకు మారింది. ఎంత డబ్బు సంపాదించినా కూడా వచ్చిన డబ్బు వచ్చినట్లుగా ఖర్చు అవటం జరుగుతోంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నిలబడటం లేదు. ఇదొక పెద్ద సమస్యగా మీకు మారింది. అయితే సమయానికి ఈ ధనం అందుతుంది, కానీ పెద్ద పెద్ద పనులు మీవి ఏవైతే చేయాలి అని అనుకున్నారో అవి మాత్రం పెండింగ్లోనే ఉండిపోతున్నాయి. దీనికి గల ముఖ్య కారణం ధనం మీకు చేతుల్లో నిలబడకపోవటం. ముఖ్యంగా మీరు చేయాలనుకున్న పెద్ద పనులు ఏవైతే ఉన్నాయో అవి డబ్బులేక ఆగిపోవటం, అలాగే అనేక రకాలుగా ఆటంకాలు రావటం అనేది మీరు తరచుగా చూస్తూ ఉన్నారు. ఈ రాశివారు ముఖ్యంగా ప్రతి ఒక్కరి దగ్గర సలహాలు తీసుకుంటారు. అలాగే అందరూ ఒక్కొక్క సలహా ఇవ్వటం వల్ల మీకు ఏ సలహా పాటించాలో అర్థం కాని పరిస్థితులు నెలకొంటాయి. దీనివల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అందువల్ల ఏ పనిని ఎలా చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మీ మనసు ఏం చెబుతుంది అని అర్థం చేసుకొని అనుభవజ్ఞుల సలహా ఒకటి తీసుకుని దాన్ని పాటిస్తే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అంతేకాకుండా మీరు చేయాలి అనుకున్న పని కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. రకరకాలుగా సలహాలు తీసుకోవటం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి నుంచి మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీకున్న పరిస్థితి మారబోతుంది. అన్నింటిలో కూడా మీరు విజయాన్ని పొందబోతున్నారు. మీ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకొని సిద్ధంగా ఉండండి. మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించే అవకాశం ఈ సమయంలో ఏర్పడుతుంది. అయితే సలహాలు తీసుకునేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిని నమ్మటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఇప్పటిదాకా మీరు పడుతున్నటువంటి ధన సమస్యకి ఫుల్ స్టాప్ పడిపోతుంది. అంటే ఈ సమయంలో మీకు అధిక మొత్తంలో ధనం లభిస్తుంది. దానివల్ల మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి కానున్నాయి. ఇక ఇంత పెద్ద మొత్తంలో ధనం ఎలా వస్తుందని ఆశ్చర్యపోవచ్చు. అయితే మీరు గతంలో ఎవరికైనా అప్పిచ్చి ఉంటే అవి మీకు తిరిగి ఇవ్వచ్చు. లేదంటే ఏదైనా గతంలో డిపాజిట్ చేసిన డబ్బులు మీ చేతి కింద అందొచ్చు. లేదా మీ పూర్వీకుల ఆస్తులు మీకు రావచ్చు. ఈ విధంగా మీకు ధనం అందే అవకాశం ఉంటుంది. అలాగే మీరు గతంలో పెట్టుబడి పెట్టి లాభాలను ఆశిస్తున్నట్లయితే ఈ సమయంలో అటువంటి పెట్టుబడులకు లాభాలు అందుకుంటారు. మీ పుట్టింటి వైపు నుంచి కూడా మీకు ధనం లభించే అవకాశం ఉంది. ఇలా ఏదో ఒక రూపంలో మీకు ధనం చేతికి అందుతుంది. మీ అవసరాలు తీరుతాయి. దీనివల్ల మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇప్పటి వరకు ఆటంకాలు కలుగుతున్నట్లయితే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ సమయంలో మీకు చదువుకి సంబంధించిన ఏ అంశంలోనైనా సరే బ్రేక్ పడే అవకాశం లేదు. అంటే చదువు పూర్తయి సర్టిఫికెట్ల కోసం ఎదురు చూస్తున్నా, లేదా లోన్ కోసం ప్రయత్నిస్తున్నా, ఇలా చదువుకి సంబంధించిన ఏ అంశంలోనైనా సరే మీకు మంచి జరగబోతుంది. అలాగే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇక విదేశాలకు వెళ్లే యోగం కూడా కనిపిస్తోంది. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించి సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అవివాహితులు ఎవరైతే వివాహం కాక ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇప్పటిదాకా వివాహ సంబంధం విషయంలో ఆటంకాలు వచ్చినట్లయితే అవన్నీ తొలగిపోతాయి. మంచి సంబంధం కలిసి వస్తుంది. మీరు కోరుకున్నటువంటి సంబంధం దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే బిజినెస్ లో రాణించాలి అనుకున్నారో అటువంటి వాళ్లకి ఇది అనుకూలమైన సమయం. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ వాళ్లకి బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ చేసే వారికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా బిజినెస్ రంగంలో ఎవరైతే కొత్త వ్యక్తులు తమతో వ్యాపారం చేయాలి అని కోరుకుంటారో అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అందరినీ నమ్మకుండా సరైన నిర్ణయం ఆలోచించి ఆచితూచి తీసుకోవలసి ఉంటుంది. కొత్త వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్లకు కూడా ఇది అనుకూలమైన సమయం.
మీరు పెట్టిన పెట్టుబడికి కూడా రెట్టింపు తిరిగి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మీకు అన్ని విధాలా అనుకూలించటం వల్ల మీకు అనేక రకాలుగా అనేక అంశాలలో అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రేమ వివాహానికి సంబంధించిన అంశానికి వచ్చినట్లయితే ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబితే పెద్దలు అంగీకరించటం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి నెమ్మదిగా ఒప్పించడానికి ప్రయత్నించండి. ఓర్పుగా మాట్లాడటం వల్ల మీ ప్రేమ విషయంలో మీ ఇంట్లో అంగీకారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో రాజకీయ నాయకులకు కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఎంతో కాలంగా తమ వెంట ఉంటూ నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ రహస్యాలను ఎవరితోనైనా చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. క్రీడాకారులకు శ్రమ అధికమవుతుంది. అయితే ఈ సమయంలో కళాత్మక రంగంలో ఉన్న వారికి అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. అయితే ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా వచ్చి కష్టాలు చెప్పుకున్నట్లయితే అది నిజమా అబద్ధమా అని కొద్దిగా ఆలోచించి ఈ సమయంలో మీరు వారితో పెట్టుబడి పెట్టడానికి చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇక ఈ సమయంలో ఈ యోగవంతమైన ఫలితాలను మీరు పూర్తిగా పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన పరిహారాలను చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండండి. ఓం శ్రీం శ్రీయే నమః అనే నామాన్ని ప్రతినిత్యం జపించటం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి సువాసన వెదజల్లే సుగంధ పరిమళాలు వచ్చే వస్తువులంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అటువంటి ప్రదేశంలో అలాంటి వస్తువుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు చెబుతారు. కాబట్టి మంచి గంధం తీసుకుని గాజు బౌల్లో నిండుగా నీళ్లు తీసుకొని అందులో ఒక చెంచాడు గంధం వేసి బాగా కలపండి. అలాగే కొద్దిగా పచ్చకర్పూరం తీసుకుని పొడి చేసి ఆ గంధం కలిపిన నీళ్లల్లో ఇది కూడా కలపండి. ఇంకా ₹1 బిళ్ళని మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసి మనస్ఫూర్తిగా నమస్కరించిన ఆ ₹1 బిళ్ళను తీసుకుని అది ఈ నీళ్లల్లో వేసి ఈ పాత్రని మీ పూజా మందిరంలో ఉంచండి. ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం చేస్తే మంచి ఫలితాలను చూస్తారు. సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి ఈ పదార్థాలతో లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, మకర రాశివారు 6-7 తేదీల్లో వినబోతున్న శుభవార్తలేంటి, అలాగే వీరికి తీరబోతున్న 5 కోరికలేంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.